Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 12th June expiry 49,500 put. ఇవాళ మార్కెట్ అసలు టోటల్గా ఆర్డర్ ప్లేస్ చేసిన దగ్గర నుంచి ఛాన్సే ఇవ్వలేదన్నమాట. మార్నింగ్ బాగుంది, ఓపెనింగ్ స్టార్టింగ్ 15 minutes, దాని తర్వాత డాన్సింగ్ 20-30 పాయింట్స్కి ఛాన్స్ ఇస్తుంది. బట్ సర్లే మార్కెట్ కొంచెం సెట్ అవ్వని అని వెయిట్ చేసిన తర్వాత డే అంతా వేస్ట్ అనమాట. ఫైనల్గా 3 ఎంట్రీస్ అయితే దొరికాయి. 3 ఎంట్రీస్లో 49,000 పుట్, బయింగ్ వచ్చేసి 220, ఎగ్జిట్ 250 అనమాట. ప్రాఫిట్ 4,470. సెకండ్ ట్రేడ్ 199 బయింగ్, ఎగ్జిట్ 210. ఈ 210 ఎగ్జిట్ చేయడానికి కూడా చాలా టైం పట్టిందనమాట, చాలా అంటే చాలా టైము. సో మొత్తానికి బయట అయితే పడిపోయాను. సో ప్రాఫిట్ 1650. థర్డ్ ఎంట్రీ వచ్చేసి 49,300 పుట్, ఇది కూడా 160 20 పైసా బయింగ్, 180 ఎగ్జిట్ 2,970. సో అన్నీ కూడా 10 లాట్స్. త్రీ ఎంట్రీస్ తీసుకున్నాను. 3 ఎంట్రీస్లో 10 లాట్స్ అనమాట. టోటల్ ప్రాఫిట్ 9,060 రూపీస్. సో మనం కాషియస్గా చేసుకున్నాం అనుకోండి, సో ఇలా ప్రాఫిట్స్ చూడొచ్చు. కాషియస్ లేదనుకోండి, లాసెస్ అనేవి బేర్ చేయాల్సి వస్తుంది, తప్పకుండా బేర్ చేయాల్సి వస్తుంది అనమాట. భరించాలి ఇంకంతే. ఎందుకంటే మార్కెట్ ఎలా ఉందంటే ఈరోజు టోటలీ ఫ్రస్ట్రేటెడ్ మార్కెట్ అనమాట. అసలు కదలిక లేదు. ఒకవేళ కదిలినా కానీ కూడా మూమెంట్ అనేది రావట్లేదు అనమాట ఆప్షన్స్లో. సో అలా ఉంది. బట్ నేను హోల్డ్ చేశాను కాబట్టి నాకు ప్రాఫిట్స్ అనేవి కనిపించాయి. దట్టు మార్కెట్ డైరెక్షన్ అనేది తెలిసి ఉండాలి, అదర్వైజ్ మనం హోల్డ్ చేయలేము. ఒకవేళ హోల్డింగ్లో ఉన్నప్పటికీ కూడా స్టాప్ లాస్ అనేది మస్ట్ అనమాట. సో స్టాప్ లాస్ ఈ రోజుల్లో మార్కెట్ ఎక్కడ ఎంత దూరంలో వేసినా కానీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ మనం లాసెస్ ఎక్కువగా చూస్తామన్నమాట. సో మనము మార్కెట్ ఐడియా ఉందనుకోండి, సో హోల్డింగ్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడ ఎగ్జిట్ చేయాలి అన్నది తెలుస్తుంది మనకి. అందుకని నేర్చుకొని చేయండి, తెలియకుండా ఎంట్రీస్ తీసుకోకండి. బయట ప్రొఫెషనల్స్ చాలామంది క్లాసెస్ చెప్తున్నారు, నేర్చుకొని చేస్తే అందరికీ మంచిది. ప్రాఫిట్స్ కూడా చూస్తూ ఉంటారు. ఒకవేళ లాసెస్ వచ్చినప్పటికీ కూడా మనం దాంట్లోంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.